అప్పులపై రచ్చ ముగియక ముందే ప్రాజెక్టులపై పంచాయతీ మొదలైంది. కన్నేపల్లి పంప్ హౌస్ లో బాహుబలి మోటార్లని ఆన్ చేసి రైతులకి నీళ్లివ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే టెక్నికల్ గా అది సాధ్యం కాదంటూ కౌంటర్ ఇచ్చింది అధికార కాంగ్రెస్. రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవస్థని బీఆర్ఎస్ నాశనం చేసిందని కాంగ్రెస్ విమర్శిస్తుంటే తమపై కక్ష రైతులపై తీర్చుకోవద్దని కామెంట్ చేసింది బీఆర్ఎస్. తెలంగాణలో మళ్లీ ప్రాజెక్టులపై రాజకీయ రగడ మొదలైంది. గోదావరిలో నీళ్లు ఉన్నా పంపులు ఆన్ చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి వెంటనే రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందుకోసం కేటీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ నేతల బృందం కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించింది. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి నీళ్లు నిల్వ చేయాలని బీఆర్ఎస్ అంటోందని, కానీ అది టెక్నికల్ గా సాధ్యం కాదన్నారు. బీఆర్ఎస్ డబ్బుల కక్కుర్తి వల్లే ప్రాజెక్ట్ ఇలా అయ్యిందని, ఉత్తర తెలంగాణ రైతాంగానికి నష్టం జరిగిందని విమర్శించారు. అయితే మేడిగడ్డ, కాళేశ్వరం మీద కాంగ్రెస్ కక్ష కట్టిందని విమర్శించారు కేటీఆర్. బీఆర్ఎస్ పై కక్షతో రైతులకు శిక్ష వేస్తున్నారని ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సుందిల్ల బ్యారేజ్ కి, అన్నారం బ్యారేజ్ కి, అక్కడి నుంచి సుందిల్ల బ్యారేజ్ కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. ఆ గేట్స్ దించే పరిస్థితి లేదు. ఆ ప్రాణహితలో నీళ్లు సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరు సరిగ్గా కట్టుంటే ఈ పరిస్థితి రాకపోయేది. మీ యొక్క లోపాల వల్ల, మీ యొక్క తప్పుల వల్ల ఈరోజు ఉత్తర తెలంగాణలో రైతాంగానికి కొంత ఇబ్బంది ఏర్పడుతున్న విషయం మరి తెలంగాణలో అందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరనే బ్రహ్మాండంగా ఇక్కడ గేట్లు ఎత్తుతే ఇలా నీళ్లు లిఫ్టింగ్ చేసుకునే సౌకర్యం ఉంది. మరి కనబడుతుండగా ఇలా కళ్ళుండి చూడలేని వారిలాగా యాక్టింగ్ చేస్తే ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? దయచేసి రైతు ప్రయోజనాలు ఆలోచించండి. మా మీద కోపం ఉంటే తిట్టండి, మా మీద కోపం ఉంటే కేసులు పెట్టండి. మీకు అది ఎట్లాగో మీకు దురద ఉంది, తీర్చుకోండి. కానీ మా మీద కోపం రైతుల మీద తీసుకోకండి, తప్పు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖను నాశనం చేస్తారన్నారు మంత్రి ఉత్తమ్. వ్యక్తిగత లాభాపేక్ష కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టింది తప్ప రైతుల కోసం కాదన్నారు. అయితే రైతులకు నీళ్లు ఇవ్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని విమర్శించారు కేటీఆర్. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. ఇలా 2 పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తున్నారు. 400 కోట్లతో ఎల్ఎన్టీ రిపేర్ చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే డ్రామా చేసిరు మీరు. ఎక్కడ జరిగింది ప్రజాధనం నష్టం? ఎల్ఎన్టీ వాళ్ళు మేమే కడతామన్నారు. నీ మీద రూపాయి భారం లేకుండా కట్టే ప్రాజెక్ట్ ఇది. మంచిగా రిపేర్ చేయొచ్చు. 30 నెలలు సరిపోలేదా? ఇంకో 30 నెలలు కావన్నా, లేదా ఇంకో 30 ఏళ్ళు కావన్నా? అందుకే మేము అనేది, ఎలుకలు ఉన్నాయని లేవడు తగలబెట్టుకోడు బ్రదర్. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే రిపేర్ చేయండి. మీ చేతిలో లేదా? కేసు నడిపియండి, మేము వద్దంటలేము. కేసు నడుపు, పీసు నడుపు, ఇంకేం చేస్తావు వచ్చేయి. రిపేర్ చేస్తలేదా 30 నెలల నుంచి? ఏమి ఇబ్బంది ఉన్నది నీకు? 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 1,81,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన నామమాత్రపు ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టారన్నారు. అయితే కాళేశ్వరం కట్టే వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సాగునీరు రాలేదన్నారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నామమాత్రం ఆయకట్టే రావడం జరిగింది. సిగ్గుండాల మాట్లాడడానికైనా, అంటే కొద్దిగానే ఏమనుకుంటారో అన్న సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకు మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్ళు వచ్చినాయా? ఎన్నడన్నా ఆ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు వచ్చినాయా? కాళేశ్వరం వచ్చేదాకా. కాళేశ్వరం వచ్చినాకనే కదా గోదావరి జలాలు రావి చెరువు ముట్టింది, రావి చెరువులోని గిరిజన భూములను తడిపింది. అందుకే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్నటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అప్పులపై మాటల యుద్ధం సాగగా ఇప్పుడు ప్రాజెక్టుల పంచాయతీ మొదలైనట్టు కనిపిస్తోంది. అయితే ఈ అంశంపై అధికార పార్టీని బీఆర్ఎస్ మరింతగా టార్గెట్ చేసే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.